ఒక మిత్రుడు ప్రశ్నించారు. అదేమిటంటే ఖురాన్ గ్రంథం అది అరబీలో ఉంటుంది, పండితులు మాత్రమే అర్థమవుతుంది, మరి సామాన్యులు ఈ తెలుగులో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని చదవకూడదంట కదా అని చెప్పి ప్రశ్నించారు. అసలు ఈ ఖురాన్ గ్రంథాన్ని, అరబీలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని తెలుగులోకి అనువాదం చేసింది ఎవరు? పండితులు కాదా? పండితులే. ఎందుకు చేశారంటే సృష్టికర్త దైవం ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, హుదల్ లిన్నాస్, ఇది సర్వమానవాళి కోసం పంపించబడిన గ్రంథం కాబట్టి, ఇది సర్వమానవాళికి ఈ సందేశం వెళ్ళాలి కాబట్టి పండితులే ఈ గ్రంథాన్ని అన్ని భాషల్లో తర్జుమా చేశారు. దాదాపుగా ప్రపంచంలో 114 భాషల్లో ఈ ఖురాన్ యొక్క అనువాదం అందుబాటులో ఉంది. సృష్టికర్త దైవం ఖురాన్ గ్రంథంలో సూరి అంబియా ఆయత నెంబర్ 10లో తెలియజేస్తున్నాడు, ప్రజలారా మీ వద్దకు మేము ఒక గ్రంథాన్ని పంపించాము, అందులో మీ ప్రస్తావన ఉంది, మీరు అర్థం చేసుకోరేంటి అని సృష్టికర్త దైవం అక్కడ ప్రశ్నిస్తున్నాడు. అలాగే సూర్య ఖమర్లో ఈ విధంగా తెలియజేస్తాడు, మేము ఈ ఖురాన్ని సులభతరంగా చేశాము, ఎవరైనా హితబోధ స్వీకరిస్తారని, ఎవరైనా హితబోధ స్వీకరించేవాడు ఉన్నాడా అని అక్కడ మరి ప్రశ్నించడం జరిగింది. కాబట్టి సృష్టికర్త యొక్క సాంప్రదాయం ఏమిటంటే ప్రతి కాలంలో కూడా ప్రవక్తలను పంపించడం జరిగింది. ఆ ప్రవక్తల యొక్క జాతి ఏదైతే భాష మాట్లాడుతున్నారో ఆ భాషలోనే మరి దైవ సందేశం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ ఒకే భాష మాట్లాడలేదు కాబట్టి అనేక భాషలు ఉన్నాయి కాబట్టి అనేక భాషల్లో పండితులు మరి ఈ గ్రంథాన్ని ఆయా భాషలో అనువాదం చేయడం జరిగింది. ఎందుకంటే హుదల్ లిన్నాస్, ఇది సర్వ మానవాళి ధర్మం కాబట్టి వారి వద్దకు ఈ సందేశాన్ని అందజేయడం కోసం పండితులే స్వయంగా ఈ యొక్క ఖురాన్ని అనువాదం చేయడం జరిగింది. కాబట్టి ఖురాన్ని అర్థం చేసుకోవడానికి తప్పకుండా ప్రతి ఒక్కరూ అనువాదాన్ని చదవవచ్చు.